హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ క్యారమెల్ పుడింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైస్ని తీసుకుని కట్ చేసుకుంటున్నాను. వీటిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్స్ వరకు షుగర్, 1 కప్ వరకు పాలు, 2 ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసిన తర్వాత వీటిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫుల్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఒక కడాయి తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ వరకు షుగర్, 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మన క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా బాక్స్లో వేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్మోస్ట్ ఒక 5 టైమ్స్ పైన చూసుంటాను కుక్ అయిందో లేదా అని చెప్పేసి. ఫైనల్లీ ఇదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీమోల్ చేస్తే వావ్, మన క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత డెలిషియస్గా ఉన్నదో. అండ్ వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.